హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ गिरिवराधारी, जय गोपी जना वल्लभ गिरिवराधारी, यशोदानंदना ब्रज जनरांजना, यशोदानंदना ब्रज जनरांजना, यशोदानंदना ब्रज जनरांजना, Hey, यशोदानंदना ब्रज जनरांजना, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सता। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనము తృతీయ స్కందము 5వ అధ్యాయము 10వ శ్లోకం నుంచి మనము నేర్చుకుందామండి. పరావరేషాన్ భగవాన్ వ్రతాని శ్రుతాని మే వ్యాసముఖాదభీక్షణం ఆతృప్నుమాక్షుల్ల సుఖా వహానాం తేషామృతే కృష్ణ కథామృతౌఘా. ప్రభు మానవ సమాజమునందలి ఈ ఉన్నత నీచ స్థితులను గూర్చి వ్యాసదేవుని ద్వారా నేను పెక్కుమార్లు విని ఉంటిని. ఆ గౌణ కథా విషయముల ఎడ మరియు వాటి వలన కలిగడి ఆనందమునెడ పూర్తిగా తృప్తుడనైతిని. కానీ కృష్ణ కథామృతము విషయమున అవి నన్ను సంతృప్తిని చేయ జాలకపోయినవి. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము. సాంఘిక చారిత్రక వర్ణనలను వినుటయందు జనులు అధిక అభిరుచిని కలిగి ఉండడి కారణమున శ్రీల వ్యాసదేవుడు పురాణములు మహాభారతం వంటి పెక్కు గ్రంథములను రచించెను. జనసామాన్యమునకు ఆ గ్రంథములు పఠన విషయమై ఉన్నవి. భౌతిక అస్తిత్వపు బద్ధ జీవనమునందు మరుపునకు గురి అయిన భగవత్ చైతన్యమును పునర్జీవింప చేసుకున్నట్టుకై అవి రచింపబడినవి. అట్టి వాంగ్మయ నిజ ప్రయోజనము జనుల భగవత్ చైతన్య భావనను పునర్జీవింప చేయుటయే కాని విస్తారముగా చారిత్రక విషయములను వర్ణించుట కాదు. ఉదాహరణకు మహాభారతమన్నది కురుక్షేత్ర యుద్ధపు చరిత్ర. అది మానవ సంఘమునందలి సాంఘిక రాజకీయ ఆర్థిక సమస్యలకు సంబంధించిన విషయములచే నిండియున్న కారణమున సామాన్య జనులు దానిని పఠించుడు. కానీ నిజమునకు మహాభారతములోని అతి ముఖ్య భాగము భగవద్గీతయే. కురుక్షేత్ర యుద్ధపు చారిత్రాత్మక వర్ణనలతో పాటుగా భగవద్గీత అప్రయత్నముగా చదువులకు బోధపడును. లౌకిక మగు సాంఘిక రాజకీయ జ్ఞానముచే తాను పూర్తిగా తృప్తి నొందితిననియు మరియు వాటి యందు తనకు ఎట్టి అభిరుచి లేదనియు విదురుడు మైత్రేయునకు వివరించెను. శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన దివ్య కథా విషయమును వినుటకు అతడు పరమోత్కృష్టతను కలిగి ఉన్నాడు. పురాణములు మహాభారతము వంటి వాని యందు ప్రత్యక్షముగా కృష్ణుని గూర్చిన కథా విషయము అతి తక్కువగా ఉన్నందున వానిచే అతడు తృప్తి నొందక కృష్ణుని గూర్చి అధికముగా తెలుసుకొనగోరెను. కృష్ణ కథ దివ్యమైనది. అట్టి కథా విషయమును వినుటలో ఎన్నడూను తనివి తీరదు. కృష్ణ కథ శ్రీకృష్ణుడు పలికిన వచనములు అయిన కారణముననే భగవద్గీత ముఖ్యమై ఉన్నది. కురుక్షేత్రమునకు సంబంధించిన కథ ప్రజానీకమునకు మిగుల ఇష్టము కావచ్చు. కానీ భక్తి యోగమునందు మిగుల పురోగమించిన విదురుని వంటి మహాత్మునికి మాత్రము కేవలము కృష్ణ కథ మరియు కృష్ణ కథతో జోడింపబడినది మాత్రమే ప్రియమై ఉండును. విదురుడు మైత్రేయుని నుండి సమస్తమును వినగోరెను. కనుకనే అతడు దానిని గూర్చి మైత్రేయునితో విచారణ కావించెను. కానీ ఆ విషయములన్నీయును శ్రీకృష్ణునితో సంబంధము కలిగి ఉండవలెనని మాత్రము అతడు వాంఛించెను. ఎంత కలపను దహించినను అగ్ని తృప్తి చెందనట్లుగా కృష్ణుని గూర్చి ఎంతగా శ్రవణము చేసినను విశుద్ధ భక్తుడు తనవి పొందబోడు. సాంఘిక రాజకీయ సంఘటనలకు సంబంధించిన చారిత్రక విషయములను మరియు వర్ణనలు శ్రీకృష్ణునితో సంబంధమును కలిగినంతనే దివ్యములు కాగలవు. లౌకిక విషయములను ఆధ్యాత్మికతలోనికి మార్చు విధానము ఇదివే. ప్రపంచ కర్మలన్నీయును కృష్ణ కథతో జతకూర్చబడినతో ప్రపంచమంతయు వైకుంఠముగా మారిపోగలదు. ప్రపంచమందు 2 ముఖ్యమైన కృష్ణ కథలు వ్యవహారం నందున్నది. అవి ఏ భగవద్గీత, శ్రీమద్ భాగవతము అననవి. శ్రీకృష్ణునిచే పలకబడినందున భగవద్గీత కృష్ణ కథ కాగా కృష్ణుని గూర్చి వర్ణించిన కారణమున
భాగవతము కృష్ణ కథ అయినది. ఎటువంటి భేదభావము లేకుండా కృష్ణ కథను ప్రపంచమంతటను ప్రచారము కావింపుమని శ్రీ చైతన్యులు తమ శిష్యులకు ఉపదేశించిరి. కృష్ణ కథ యొక్క దివ్య ఘనత ప్రతి ఒక్కరిని భౌతిక కల్మషము నుండి పరిశుద్ధులను చేయగలుగుటయే అందులకు కారణం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో విదురుడు ఏం చేస్తున్నారు, మైత్రేయ మునిని ప్రశ్నలు వేస్తున్నారు అన్నమాట. సో ప్రశ్నలు వేస్తూ ఆయన ముందుగా సామాన్యమైనటువంటి ప్రశ్నతోటి మొదలు పెట్టారు. తర్వాత కృష్ణుడి గురించి, ఆయనకు అవతారాల గురించి, ఆయన సృష్టి ఏ విధంగా చేశారు, ఏ విధమైనటువంటి అవతారాలు తీసుకున్నారు, అవతారాలు తీసుకున్నప్పుడు ఆయన యొక్క గుణకర్మాలు, లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి గురించి వివరించమని చెప్పేసి నిన్నటి శ్లోకంతో అడిగేశారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇంకా విదురుడు అంటే కనుక మైత్రేయ మునితోటి సో ఆయన క్లియర్ గా చెప్తున్నారు ఆయన ఏమి వినాలనుకుంటున్నారు, ఏది ఆయనకి కావాలనేటువంటి విషయాలు ఆయనకి చెప్తున్నారు అన్నమాట. సో ఏమిటంటే ఆయనకి కావాలి, ఆయన మహాభారత కాల సమయంలో ఆయన ఉన్నారు. ఉండడమే కాకుండా ఏం చెప్తున్నారు, నేను వ్యాసదేవుల దగ్గర నుంచి ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి గురించి, ఏవైతే కనుక ఉన్నతమైనటువంటి నీచ స్థితులు ఏమైతే ఉన్నాయి, వర్ణాశ్రమ పద్ధతి గురించి అంతా కూడా నేను విన్నాను, చాలా విన్నాను ఆయన దగ్గర నుంచి. అటువంటి గౌణ కథా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంచెం ఆనందం కలుగుతుంది, నేను ఆనందంతో నేను సంతృప్తిని అయిపోయాను. కానీ కృష్ణ కథామృతం అనేటువంటిది దానివల్ల నేను పూర్తిగా సంతృప్తి చెందలేదు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో మనందరికీ కూడా తెలుసు, వ్యాసదేవుల వారు ఏం చేశారు, మొత్తము ఈ యొక్క వేదాలన్నింటినీ కూడా ఆయన రాశారు. వేదాలన్నింటినీ కూడా రాసిన తర్వాత మళ్ళీ ఏం రాశారు, అవన్నీ కూడా చక్కగా కంపైల్ చేసి మళ్ళీ వేదాంత సూత్రాలు రాశారు. వేదాంత సూత్రాలు రాసినా సరే ఆ ఫార్ములాస్ అందరికీ కూడా అర్థం అవ్వట్లేదు, వీళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి మళ్ళీ ఏం చేశారు, ఆయన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా రాశారు. ఎందుకంటే మొత్తం ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా చదువుకోవడానికి, శూద్రులైనా వైశ్యులైనా అందరికీ కూడా, అదేవిధంగా సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళైనా, రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళైనా, తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళైనా ఎవరిని కూడా నేను వదిలిపెట్టకూడదు, అందరికీ కూడా వాళ్ళు చదువుకోవడానికి కావలసినటువంటివి వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి అన్ని ఇవ్వాలి అని చెప్పేసి మొత్తము 18 పురాణాలు ఆయన రచించారనమాట. అందులో 6 పురాణాలేమో సత్వగుణము, 6 పురాణాలు రజోగుణము, 6 పురాణాలు తమో గుణంలోనూ ఉంటాయన్నమాట. ఈ పురాణాలు రాసినా సరే ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పేసి ఆయన ఏం చేశారు, మళ్ళీ యొక్క స్త్రీలు, వైశ్యులు, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేశారు, మళ్ళీ మహాభారతం కూడా రాశారనమాట. ఈ మహాభారతం రాసిన తర్వాత కూడా అందులోనే ఆయన ఏం చేశారు, మహాభారతం మధ్యలోనే చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ భగవద్గీత కూడా అందులోనే పెట్టేశారనమాట. ఎందుకంటే కనుక వీళ్ళు మహాభారతం అంటే కనుక ఇష్టం అవుతుంది కదా వీళ్ళందరికీ. ఎందుకంటే కనుక ఒక సామెత ఉంటుంది, తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలి అని చెప్పని అంటారు అనమాట ఒక సామెత. సో అలాగా ఇక మహాభారతం వినడానికి అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నాం, కథలు వినడం అంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి ఇష్టము. అదేవిధంగా ఆ కథలు కూడా ఏంటి, మామూలుగా ఇక సమాజంలో జరిగేటువంటి కథలు, గొడవలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా వీళ్ళకి ఇష్టం అవుతాయి కాబట్టి దాన్ని చెప్తూ చెప్తూ మధ్యలో ఏం చేశారు, వ్యాసదేవుల వారు ఈ యొక్క భగవద్గీతను పెట్టేశారు. సో ఆయనకు ఉద్దేశం ఏంటి, అవి చదువుతూ మధ్యలో ఇది కూడా చదివి వాళ్ళు పెర్ఫెక్షన్ తెచ్చుకుంటారు అని చెప్పేసి. కానీ వీళ్ళేం చేస్తున్నారు, భగవద్గీతను వదిలిపెట్టేసి మిగతావన్నీ కూడా చదువుకుంటున్నారు అనమాట. సో అదే విధంగా మనకు పురాణాల్లో కూడా చూస్తే కనుక మీరు ఓపెన్ చేస్తే తెలుస్తుంది అనమాట. సో ఒకసారి మాకు భక్తి వైభవ్లో మా టీచర్ గారు ఆయన ఒక పురాణం ఓపెన్ చేసి చూపించారనమాట. సో అందులో ఏమున్నాయి అంటే మొత్తం అంతా కూడా చూపించలేదు, దాంట్లో హెడ్డింగ్స్ ఏమున్నాయని చెప్పేసి ఒకసారి చదివి చూపించారు. అందులో చూస్తే కనుక ఆ పురాణాలన్నింటిలో కూడా, ఎందుకంటే కనుక మనం కొంతవరకు కూడా ఇప్పుడు యొక్క భగవద్గీత గురించి, భాగవతం గురించి మనం చదువుకున్నాం కాబట్టి మనకేమైంది, కొంత టేస్ట్ వచ్చింది. ఏముంటుంది, ప్రతిసారి కూడా ఇక భగవద్గీత భాగవతంలో భగవంతుడికి ఏ విధంగా భక్తి చేయాలి, ఆయన చేసిన లీలలు ఏమిటి, ఆయన యొక్క భక్తులు ఎవరు, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలనేటువంటి విషయాలే ముఖ్యంగా ఉంటాయి మనం. కానీ పురాణాల్లో ఆ హెడ్డింగ్స్ లో చూస్తే గనక అందులో సో పలానా వ్యక్తి ఏం వ్రతం చేశాడు, పలానా వ్యక్తి ఏ పుణ్యకర్మలు చేశాడు, పుణ్యకర్మలు చేయడం ద్వారా స్వర్గానికి ఎలా వెళ్ళాడు, మళ్ళీ స్వర్గానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి ఎలా వచ్చాడు,
సో ఇవే అన్నమాట. ఇటువంటి విషయాలు అంటే గనక ధర్మార్థ కామాల గురించే ఎక్కువగా ఆ పురాణాల్లో అంతా కూడా డిస్కస్ చేయబడింది అనమాట. వాటిని డిస్కస్ చేస్తూ ఎవరో ఒక వ్యక్తి విష్ణువు గురించి, ఆయన ఈ విధంగా తపస్సు చేశాడు, ఈ విధంగా వ్రతం చేశాడు, పూజ చేశాడని కొంచెం చిన్నగా అటువంటి విషయాలు వస్తాయి అన్నమాట. సో అందుకని అటువంటి పురాణాలన్నీ కూడా నేను వినదలుచుకోలేదు. ఏ పురాణం? మనకి అమల పురాణం, శ్రీమద్ భాగవతం. సో దాని గురించి చెప్పండి. సో ఏదైతే గనక కృష్ణుడి గురించి సంబంధించినటువంటి విషయాలు ఉంటేనే మాకు చెప్పండి, లేకపోతే గనక కృష్ణుడు లేనటువంటి విషయాలు నాకు వద్దు అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీగా విదురుడు మైత్రేయునికి చెప్తున్నారనమాట. యాక్చువల్గా 2 రకాలైనటువంటి కృష్ణ కథలు ఉంటాయన్నమాట. సో ఆ కృష్ణ కథలు ఏమిటి? ఒకటి భగవద్గీత, రెండవది శ్రీమద్ భాగవతం. భగవద్గీత అనేటువంటిది కృష్ణ కథ ఎందుకు అయిందంటే కనుక కృష్ణుడి ద్వారా చెప్పబడింది. శ్రీమద్ భాగవతం అనేటువంటిది కృష్ణుడి గురించి, ఆయన యొక్క భక్తుల గురించి, ఆయన యొక్క లీలల గురించి చెప్పబడింది కాబట్టి శ్రీమద్ భాగవతం. ఈ 2 కూడా కృష్ణ కథలు. ఈ 2 కృష్ణ కథల్ని కూడా మొత్తం అందరికీ కూడా చెప్పాలి. సో ఇంకా ఏమిటంటే కనుక విదురుడు ఆయన ఆల్రెడీ శుద్ధ భక్తుడు కాబట్టి ఆయనకి ధర్మార్థ కామాల గురించి సంబంధించినటువంటి విషయాలు ఉండేటువంటి గ్రంథాలు, వస్తువులు ఆయనకి రుచించట్లేదు. అన్నిటికంటే పరమ ఉత్కృష్టమైనటువంటి కృష్ణ కథలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే నాకు చెప్పండి, మిగతావన్నీ నాకు చెప్పొద్దు అని చెప్పి చెప్తున్నారనమాట. కస్త్రూప్నయా తీర్థపదోభిధానాత్ సత్రేషు వాసూరిభిరీడ్యమాన యక్కర్ణనాడీం పురుషాస్య యాతో భవా ప్రదాం దేహ రతిం ఛినంతి. తీర్థపాదుడును మరియు మహర్షి భక్తగణముచే పూజనీయుడును అగు శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన తగినంత కథాశ్రవణము లేకుండా ఎవడు ఈ మానవ సమాజమున సంతృప్తి చెందగలడు? కర్ణరంధ్రములందు ప్రవేశించుట ద్వారా ఈ కథలు మనుజుని సంసార బంధముని తెంపివేయగలవు. హరే కృష్ణ. శాంతిమాత చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. కృష్ణ కథ ఎంతటి శక్తివంతమైనదనగా కేవలము మనుషుని చెవి అందు ప్రవేశించుట ద్వారా అది సంసార బంధనము నుండి శీఘ్రమే ముక్తి నొసగలదు. సంసార బంధనం అనున్నది బాహ్య శక్తి యొక్క ఒక భ్రాంతిమయ వ్యక్తీకరణము. కేవలము అది సమస్తమగు లౌకిక కర్మలకు ప్రేరణ అయి ఉన్నది. లౌకిక కర్మ కొనసాగుచు మనస్సు అట్టి కర్మ యందు లగ్నమై ఉన్నంత వరకు మనుజుడు అజ్ఞానమున జన్మ మృత్యువులకు లోను కావలసినదే. జనులు అధికముగా తమోగుణ ప్రభావితులై ఉందురు. కొందరు భౌతిక ప్రకృతి యొక్క రజోగుణముచే ప్రభావితులై ఉందురు. ఈ రెండు గుణములు వలన జీవుడు జీవితపు భౌతిక భావన యందు ప్రేరేపితుడు అగును. ఆ లౌకిక గుణములు అతనిని తన నిజ స్థితిని ఎరుగుటకు అనుమతిప్పవు. రజస్తమో గుణములు రెండును ఆ విధముగా అతనిని భ్రాంతమయమగు దేహ భావనకు దృఢముగా బంధింపబడినట్లు చేయును. ఆ విధముగా మోహితులైన మూర్ఖ శ్రేష్ఠులు ఎవరనగా రజోగుణ ప్రభావమున పరహిత కార్యములందు నెలకొన్నట్టి వారు. ప్రత్యక్ష కృష్ణ కథ అయినటువంటి భగవద్గీత మానవులకు వసగడి ప్రాథమిక ఉపదేశమేమనగా దేహము నాశవంతమైనది, దేహం అంతటను వ్యాపించి ఉన్నట్టి చైతన్యము మాత్రము నాశరహితమైనది. అవినాశి అయినటువంటి చైతన్యవంతుడగు జీవుడు నిత్య స్థితుడై ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల యందును చివరకు దేహము నశించిన పిమ్మటయు అతడు సంహరింపబడడు. ఈ నాశవంతమగు దేహమును ఆత్మయని తప్పుగా తలచి సాంఘిక, రాజకీయ, పరహిత, జాతీయ లేదా అంతర్జాతీయ భావన పేరిట దాని కొరకు పనిచేయువాడు మిథ్యాపూర్వకమగు దేహ భావనలో నిక్కముగా మూర్ఖుడే. సత్యాసత్యములు భావము ఎరుగని వాడే. మరి కొందరు రజోత్తమ గుణములకు పరముగా సత్వగుణమునందు స్థితులై ఉందురు. కాని లౌకిక సత్వగుణము ఎల్లవేళలా రజస్తమో గుణముల లేశములతో కలుషితమై ఉండును. దేహము మరియు ఆత్మ భిన్నమనడి జ్ఞానమును లౌకిక సత్వగుణము మనుజునకు కలిగించును. ఆ విధముగా సత్వగుణ ప్రధానుడు ఆత్మతోనే సంబంధమును కలిగి ఉండును గాని
దేహముతో కాదు, కాని ఆ లౌకిక సత్వగుణ ప్రధానులు కలుషితులై ఉండేది కారణమున రూపము కలిగిన వానిగా ఆత్మ యొక్క నిజ స్వభావమును ఎరుగజాలరు. దేహములకు అన్యముగానున్న ఆత్మ యొక్క నిరాకార భావనము వారిని భౌతిక ప్రకృతికి సంబంధించిన సత్వగుణమునందే ఉంచును. కనుక కృష్ణ కథచే ఆకర్షితులు కానంత వరకు వారు భవబంధము నుండి ముక్తి నొందజాలరు. కృష్ణ కథయే మనుజుని ఆత్మ యొక్క శుద్ధ చైతన్యమునందు నిలిపి భవబంధము నుండి ముక్తిని కలుగజేయును కనుక కేవలము అదే ప్రపంచ జనులందరకు పరిహార మార్గమై ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభువు వారు ఆదేశించినట్లుగా కృష్ణ కథను ప్రపంచమంతటను ప్రచారము కావించుటయే మహత్తరమగు ధార్మిక కార్యమై ఉన్నది. ఈ శ్రీ చైతన్యుల వారిచే ఆరంభింపబడిన ఈ మహోద్యమము నందు ప్రపంచంలోని వివేకవంతులకు స్త్రీ పురుషులందరూ పాల్గొనేదరు కాక. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ కథ యొక్క మహత్యం గురించి చెప్తున్నారనమాట, ఎవరు విదురుడు అనమాట. సో ఏం చెప్తున్నారు, ఏవైతే కనుక కృష్ణ కథలు ఉన్నాయో అవి ఏమవుతాయంట, మన యొక్క కర్ణ రంధ్రాల్లోంచి ప్రవేశించి మెల్లగా ఆ కథలు ఏం చేస్తాయంట, మనుషుడిని ఆ యొక్క సంసార బంధనాల నుంచి త్రింపివేస్తారనమాట. యాక్చువల్ గా దీన్నే టెక్నికల్ టర్మ్ హృదయ గ్రంథి దౌర్బల్యము అని అంటారనమాట. సో మన యొక్క హృదయ గ్రంథి ఒక ముడి అనమాట. మన యొక్క హృదయంలో అందరికీ కూడా ముడిపడి ఉంది అనమాట ఈ యొక్క భౌతిక దేహ భావన అనేటువంటిది అనమాట. సో ఎవరైతే ఈ కృష్ణ కథల్ని చక్కగా వింటూ ఉంటారో, కృష్ణ కథలు వాళ్ళ యొక్క చెవుల్లోకి వెళ్తాయో, వాళ్ళకి ఈ యొక్క హృదయ గ్రంథి అనేటువంటి చిక్కుముడి అనమాట. చిక్కుముడిని విడదీయడం అనేటువంటిది చాలా చాలా కష్టం అనమాట, తీయడం చిక్కుముడి. గట్టిముడి కూడా అంటారు. సో కానీ ఈ హృదయ గ్రంథి అనేటువంటిది కూడా చాలా చిక్కుముడి అనమాట, దాని నుంచి బయటపడడం చాలా కష్టం. సో అటువంటి గొప్ప ముడి అయినటువంటి దాన్ని కూడా ఈ యొక్క కృష్ణ కథ ఏం చేస్తుందంట, హార్డ్ నాట్, మనందరి హృదయాల్లో ఉండేటువంటి ఆ యొక్క ముడిని కూడా అది తీసేస్తుంది అనమాట. సో ఎలా తీస్తుంది అంటే గనక మన చెవుల్లోంచి ప్రవేశించి యొక్క సంసార బంధాల నుంచి అది మనల్ని ముక్తి చేస్తుంది అనమాట. సో ఈ యొక్క సంసార బంధం అనేటువంటిది ఏంటంటే గనక ఈ యొక్క బహిరంగ శక్తి యొక్క భ్రాంతి కలిగించేటువంటి, అంటే మోహాన్ని కలిగించేటువంటి ఒక బయటికి మేనిఫెస్టేషన్ అనమాట, వ్యక్తీకరణ అనమాట. సో మనం చేసేటువంటి అన్ని రకాలైనటువంటి లౌకిక కర్మలకి కూడా అదే మనకి మోటివేషన్ అనమాట, ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక ఇటువంటి ఆ యొక్క లౌకిక భావన మనకు కొనసాగుతూ ఉన్నంత సేపు కూడా సో మనసు ఏం చేస్తుంది, అటువంటి కర్మల మీదే అది పూర్తిగా ఆధారపడి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏమవుతాడు, అజ్ఞానంలో మనుషుడు ఎప్పుడు కూడాను యొక్క జన్మ మృత్యువులకి లోనవుతూనే ఉంటారనమాట. మామూలుగా జనులందరూ కూడా ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్కువ తమో గుణంలో ఉంటారనమాట. తమో గుణంలో ఉంటూ ఇంకా కొంతమంది ఏంటి రజోగుణంలో ఉంటారు, ఒక్కొక్కసారి తమో గుణం. అంటే కనుక ఎక్కువగా జనాలు ఉండేది ఏంటి, 95% మంది ఉండేది ఏంటంటే కనుక ఈ యొక్క రజోగుణం తమో గుణం వీటిల్లోనే వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. సో ఏమవుతుంది, ఎవరైతే ఈ యొక్క రజోగుణం తమో గుణంలో ఉన్నారో వాళ్ళకి మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఆ యొక్క హృదయ గ్రంథి అనేటువంటిది, అంటే కనుక నేనే ఈ శరీరాన్ని అనేటువంటి ఆ యొక్క భావనని బయటపడాలంటే కనుక ఈ యొక్క రజస్తమో గుణాల్లో ఉండేటువంటి వాళ్ళు బయటపడలేరు అనమాట. సో కాబట్టి వాళ్ళు ఇంకా ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క మాయ చేత మోహితులు అయిపోయి వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. నా యొక్క సంఘము, నా కులము, అదేవిధంగా రాజకీయాలు, సో మా యొక్క రాజకీయానికి చెందినటువంటి వాడు, సో వేరే రాజకీయానికి చెందినటువంటి వాడు, మా రాష్ట్రము, మా జిల్లా, అదేవిధంగా మా దేశము, అదేవిధంగా అంతర్జాతీయము, అందరూ మనుషులందరూ ఒకటే. సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ రకరకాలైనటువంటి పనుల్లో వాడి యొక్క సమయాన్ని అంతా వృధా చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా నిజంగానే వాళ్ళందరూ కూడా మూర్ఖులు, ఫూల్స్ అన్నమాట. వాళ్ళందరూ కూడా ఫూల్స్ అన్నమాట. సో ఎందుకు ప్రభుపాదు గారు ఈ విధంగా మూర్ఖులు అని చెప్పి చెప్తున్నారు అని అంటే కనుక, వీళ్ళని ఏం చేస్తుంది, ఎవరైతే ఈ భ్రాంతిమయమైనటువంటి భావనలో ఉండే వాళ్ళని ఏం చేస్తుంది అంటే కనుక, వాళ్ళని మాయ అనేటువంటిది ఎప్పుడు కూడాను నేనే ఈ శరీరాన్ని అనేటువంటి భావనలో వాళ్ళని కూర్చోబెట్టేస్తుంది అనమాట. కాబట్టి ఈ భౌతిక భవబంధాల నుంచి విముక్తులను అవ్వడానికి ఏ మాత్రము కూడా ప్రయత్నం చేయకుండా ఆపేస్తుంది అనమాట వాళ్ళు. సో అందుకే వాళ్ళని ఏమన్నారు, మూర్ఖులు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట శ్రీల ప్రభుపాదుల వారు అనమాట.
సో కానీ ఎవరైతే గనక కొంచెం సత్వగుణంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక దేహము ఆత్మ అనేటువంటి జ్ఞానము ఆ రెండు కూడా వేరు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కానీ మనం చూస్తాం ఇక ప్రపంచంలో ఉండేటువంటి సత్వగుణం కూడా రజోగుణము తమో గుణాలతో ఎప్పుడు కూడా కలుషితమైపోయి ఉంటుందన్నమాట. సో నిజమైనటువంటి సత్వగుణం, శుద్ధమైనటువంటి సత్వగుణం అనేటువంటిది ఎవరికి కూడా ఉండదు. ఎక్కువ మంది సత్వగుణంలో ఉన్నా సరే చాలా మంది వాళ్ళకి కూడా ఇక రజోగుణం తమో గుణం వాళ్ళకి కలిసే ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఎవరైతే కనుక ఈ యొక్క కృష్ణ కథ చేత ఆసక్తి లేనటువంటి వాళ్ళు విననంత వరకు కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క భవబంధనాల్లోనే ఉంటారు, వాళ్ళకి ముక్తి అనేటువంటిది లభించదు అని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఎవరైనా సరే భవబంధనాల నుంచి ముక్తి కలగాలి అని అంటే కనుక వాళ్ళు ఏం చేయాలి? ఈ యొక్క శుద్ధమైనటువంటి ఈ యొక్క సత్వగుణంలో వాళ్ళని నెలకొల్పుని శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తే కనుక వాళ్ళు మాత్రమే ఈ యొక్క భవబంధనాల నుంచి విముక్తులు అవ్వగలరు, అది కూడా కృష్ణ కథ సహాయంతో అని చెప్పి చెప్తున్నారు అనమాట. మునీర్వక్షుర్భగవద్గుణానాం సఖాపితే భారతమాహ కృష్ణ యస్మిన్ రుణాగ్రామ్య సుఖానుమదైర్మతిర్గృహీతాను హరే కదాయా. మీ మిత్రుడకు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు తన మహద్రచనయగు మహాభారతమునందు శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణములను ఇదివరకే వర్ణించి ఉన్నాడు. లౌకిక కథలను వినుటయందుగల తీవ్ర ఆకర్షణ ద్వారా జనసామాన్యపు అవధానమును కృష్ణ కథ భగవద్గీత వైపునకు ఆకర్షించుటయే దాని అందలి ఆలోచనయై ఉన్నది. శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యం. మహర్షియగు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు సమస్త వేద వాంగ్మయములను రచయితయై ఉన్నాడు. అట్టి వేద వాంగ్మయముల వేదాంత సూత్రములు శ్రీమద్ భాగవతము మహాభారతము అనేది అతని రచనలు పరమలోక ప్రియములై ఉన్నవి. శ్రీమద్ భాగవతము 1.4.25 నందు తెలుపబడినట్లు అల్పజ్ఞుల తత్వం కన్నను లౌకిక కథల ఎందే ఎక్కువ అభిరుచిని కలిగి ఉండువారు కొరకై శ్రీల వ్యాసదేవుడు మహాభారతమును రచించెను. లౌకిక కథలను ఇదివరకే దాటి ఉన్నట్టి మనుజుల లౌకిక వ్యవహారముల నామమాత్ర ఆనందపు చేదును ఇదివరకే రుచి చూసి ఉన్నవారి కొరకై వేద సూత్రములను రచించును. ఆ వేద సూత్రములందలి మొదటి సూత్రము అతాతో బ్రహ్మ జిజ్ఞాస అనునది, అనగా ఇంద్రియ భోగం అనేది బజారునందు లౌకిక విచారణల కార్యములను పూర్తి కావించినప్పుడే మనుజుడు బ్రహ్మమును పరతత్వము గూర్చి యుక్తమగు విచారణలు కావింపగలడు. దినపత్రికలను మరియు అటువంటి చెత్త సాహిత్యమును నింపునటువంటి లౌకిక విచారణలతో సోత్సాహమునుగా నుండెడి జనులు స్త్రీ శూద్ర ద్విజ బంధువులని, స్త్రీలు శ్రామిక వర్గముల వారు, ఉన్నత వంశస్థులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల అయోగ్య సంతానము వర్గీకరింపబడిరి. అట్టి అల్పజ్ఞ జనులు వేదాంత సూత్రములను అధ్యయనము చేయుచున్నట్లు ఏదియో విపరీత పద్ధతిలో ప్రదర్శనము కావించినను నిజమునకు వాని ప్రయోజనమునకు అవగతము చేసుకొన జాలరు. వేదాంత సూత్రముల నిజ ప్రయోజనము రచయితతోనే స్వయముగా శ్రీమద్ భాగవతమునందు వివరింపబడినది కనుక శ్రీమద్ భాగవతపు అన్వయము లేకున్న వేదాంత సూత్రములను ఎవరేని అవగతము చేసుకొన యత్నించినచో నిక్కముగా తప్పుదారి పట్టినట్లే యగును. దేహాత్మ భావన యందు పరక్షేమ పరోపకారములకు సంబంధించిన లౌకిక కర్మల యందు అనురక్తులైన అటువంటి తప్పుదారి పట్టిన వారు మహాభారతము చేపట్టుట ఉత్తమము. వారి లాభము కొరకే శ్రీల వ్యాసదేవునిచే
అది ప్రత్యేకించి రచింపబడినది. లౌకిక కథల యందు అమితముగా రతులై ఉండెడి అల్పజ్ఞ జనులు మిక్కిలి ఇష్టముతో పఠించి అట్టి లౌకికానందముతో పాటు భగవద్గీత, శ్రీమద్ భాగవతము లేదా వేదాంత సూత్రముల యొక్క ప్రాథమిక అధ్యయనము యొక్క లాభములను సైతము గడించడి రీతిలో మహాభారతమును ఆ మహర్షి రచించెను. భగవద్గీత ద్వారా అల్పజ్ఞ జనులకు ఆధ్యాత్మిక అనుభవ అవకాశము నొసగుట తప్ప లౌకిక కర్మల చరితను రచించుట యందు శ్రీల వ్యాసదేవుడు ఎట్టి అభిరుచిని కలిగి ఉండలేదు. గృహము నుండి బయటపడి తీర్థాటనము కావించినప్పుడు తన తండ్రియగు వ్యాసదేవుని ద్వారా విదురుడు మహాభారతమును వినని తద్గ్రంథమును మహాభారతము గూర్చిన అతని అన్వయము సూచించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో ఏం చేశారు, వ్యాసదేవుడైన రకరకాలైనటువంటి వేద సాహిత్యాన్ని అంతా కూడా ఆయన రాశారనమాట. అందులో చాలా ఫేమస్ అయినది ఏమిటి అంటే కనుక, ఒకటి భగవద్గీత, రెండవది వేదాంత సూత్రాలు, మూడవది యొక్క మహాభారతం అన్నమాట. సో మహాభారతం ఎవరి కోసం ఉద్దేశించబడి రాశారు అని అంటే గనక ద్విజబంధువులు, శూద్రులు, వైశ్యులు, స్త్రీలు, వీళ్ళ కోసం ఉద్దేశించి రాశారనమాట. అవి రాస్తూ వీళ్ళందరూ తెలివితేటలు లేకపోయినా సరే మధ్యలో చదువుకుంటారు కదా వీళ్ళు అని చెప్పేసి అందులోనే ఆయన భగవద్గీత మొత్తం వేదాల యొక్క సారం అంతా కూడా ఆయన ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా వేదాంత సూత్రాల్లో మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన చెప్పేశారు, అదాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పేసి చెప్పారనమాట. సో ఎవరైతే కనుక ఇంద్రియ భోగం అనేటువంటి ఆ యొక్క మార్కెట్లో అనమాట, బజారులో ఈ యొక్క లౌకిక విచారణలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసిన వాడే ఈ యొక్క పరతత్వం గురించి విచారణలు చేయగలడు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అందరికీ చూస్తే గనక మనకి చదువుకోవడానికి చాలా రకరకాలైనటువంటి న్యూస్ పేపర్లు ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా మొబైల్ ఓపెన్ చేస్తే గనక అందులో కూడా బోల్డ్ రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా మన యొక్క సమయాన్ని వృధా చేస్తున్నాయి అన్నమాట. సో ఆ సమయాల్లో ఏంటి, వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి ఏదో ఒకటి ఇవ్వాలి, లేకపోతే కనుక వాళ్ళ సమయం వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో యొక్క మహాభారతము ఇవ్వడం జరిగింది అనమాట అటువంటి వాళ్ళందరికీ కూడా. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఈ యొక్క వేదాంత సూత్రాల యొక్క కామెంటరీ అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క శ్లోకం ఉంది. శ్లోకం తర్వాత ఏముంది, మనకి ప్రతి పదానికి కూడా అర్థం ఉంది. ఇక్కడ అర్థమైన తర్వాత ఏముంది, మనకి ఆ యొక్క శ్లోకానికి అర్థం ఏమిటి అని చెప్పి రాశారు. ఆ తర్వాత అది కూడా మనకు అర్థం అవుదని చెప్పి ఏం చేశారు, శిల ప్రభుపాదుల వారు దాని మీద మనకి కామెంటరీ ఇచ్చారనమాట. సో అప్పుడు మనకి ఇది కొంచెం అర్థం అవుతుంది అనమాట. అలాగే వ్యాసదేవుల వారు ఏం చేశారు, డైరెక్ట్ గా వేదాంత సూత్రాలన్నీ కూడా ఆయన రాసేశారనమాట. సో వేదాంత సూత్రాల మీద భాష్యం చాలా మంది రాశారు. అవి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఇష్టంగా రాసేసుకున్నారనమాట. కానీ ఆ వేదాంత సూత్రాల యొక్క భాష్యం అర్థం అవ్వాలి అంటే కనుక వాళ్ళు శ్రీమద్ భాగవతం చదవాలి. శ్రీమద్ భాగవతం అనేటువంటిది యొక్క వేదాంత సూత్రాల యొక్క న్యాచురల్ కామెంటరీ అన్నమాట. సో ఈ యొక్క శ్రీమద్ భాగవతము చదువుకోవాలన్నమాట. చదువుకుంటేనే వాళ్ళు తప్పుదోవ పట్టకుండా ఆ యొక్క వేదాంత సూత్రాలను వాళ్ళు చక్కగా అర్థం చేసుకోగలరు అన్నమాట. సో ఈ యొక్క ఏం చేశారు, మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే గనక ఈ యొక్క మహాభారత యుద్ధం జరిగే ముందు విదురుడు ఏం చేశారు, ఆ యొక్క హస్తినాపురాన్ని వదిలిపెట్టేస్తూ ఆయన తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ తీర్థయాత్రలు చేస్తూ తన తండ్రి గారు అయినటువంటి ఈ యొక్క వ్యాసదేవుడి ద్వారా ఆయన ఏం విన్నారు, మొత్తం మహాభారతం అంతా కూడా ఆయన విన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. శాస్త్రదానాస్య వివర్తమానా విరాక్తిమన్యత్ర కరోతి పుంసా హరే పదాని స్మృతి నిర్వతస్య సమస్త దుఃఖాప్యయమాశుదతే. అట్టి కథాశ్రవణమునందు నిరంతరము నెలకొనుటకు ఉత్కంఠత కలిగిన వానికి కృష్ణ కథ క్రమముగా ఇతర విషయములన్నింటి అందును విరక్తిని వృద్ధి చేయును.
ఆధ్యాత్మిక ఆనందమును బడసిన భక్తునిచే కావింపబడు అట్టి కృష్ణ పాద పద్మ స్మరణము శీఘ్రమే అతని సమస్త దుఃఖములను నశింపచేయును. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం జై శ్రీల ప్రభుపాదులు వారికి జై. పూర్ణ స్థితి యందు కృష్ణ కథ మరియు కృష్ణుడు ఒకటేనని మనం తప్పక తెలుసుకొనవలసి ఉన్నది. ఆ దేవదేవుడు పరతత్వం. తత్కారణంన కృష్ణ కథగానే తెలియబడినటువంటి అతని నామము, రూపము, గుణాదులు అతనికి అభిన్నమై ఉన్నవి. స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ని చేతనే పలుకుబడిన భగవద్గీత అతనితో సమానమై ఉన్నది. శ్రద్ధావంతుడగు భక్తుడు భగవద్గీతను పఠించినప్పుడు అది ఆ దేవదేవుని ప్రత్యక్ష సన్నిధిలో అతనిని ముఖాముఖి గాంచుటతో సమానమై ఉండును. కానీ లౌకికుని విషయంన అట్లు కాబోదు. భగవద్గీతను పఠించినప్పుడు ఆ దేవదేవుని శక్తులన్నీను అచ్చటనే ఉపస్థితమై ఉండును. కానీ స్వయంగా భగవాన్తోని గీతయందు ఉపదేశించబడిన రీతి దానిని పఠించినప్పుడే అది సాధ్యం కాగలదు. భగవద్గీతకు మూర్ఖంగా ఒక వ్యాఖ్యానము తయారు చేయుచునే ఆధ్యాత్మిక లాభమును పొందుట అన్నది సాధ్యము కాని విషయం. ఏదోనొక కృత్రిమ లాభం కొరకు భగవద్గీతకు కృత్రిమ భావమును లేదా వ్యాఖ్యానమును పిండి తీయ యత్నించువాడు శ్రద్ధదాన పుంసః. ధర్మబద్ధంగా కృష్ణ కథను శ్రవణం చేయుటందు ఉత్కంఠతతో నెలకొనిన వాడు కాజాలడు. అట్టివాడు సామాన్యుని దృష్టిలో గొప్ప పండితుడైనప్పటికీ గీతా పఠనం ద్వారా ఎట్టి లాభంను పడేయజాలడు. కానీ శ్రద్ధాదానుడు అనగా శ్రద్ధావంతుడకు భక్తుడు భగవద్గీత యొక్క సమస్త ప్రయోజనములను వాస్తవంగా పొందగలడు. ఆసక్తిని నశింపజేసి తదనుబంధములకు సమస్త భౌతిక క్లేశములను పరిహారం కావించిన దివ్యానందమును అతడు శ్రీకృష్ణ భగవాని సర్వశక్తి మత్వం చే పొందగలుగుటయే అందులకు కారణం. కేవలం భక్తుడే తన నిజానుభవం ద్వారా విదుర ప్రోక్తమగు ఈ శ్లోకపు భావమును అవగతం చేసుకొనగలడు. విశుద్ధ భక్తుడైన వాడు కృష్ణ కథా శ్రవణం ద్వారా ఆ దేవదేవుని పాదపద్మములను నిరంతరం స్మరించుచు జీవితం అనుభవించును. అట్టి భక్తునకు భౌతిక అస్తిత్వము అన్నది లేనే లేదు. అదీనుగాక దివ్యానంద సముద్రమున ఓలలాడు భక్తునకు అధికంగా ప్రచారము కావింపబడినటువంటి బ్రహ్మానంద సుఖము కేవలము తృణప్రాయముగా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. సో మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో పూర్ణ స్థితిలో శ్రీకృష్ణుడి యొక్క కథ, అదే విధంగా కృష్ణుడికి ఏమీ తేడా ఉండదన్నమాట. ఎందుకంటే కనుక ఆయన పరిపూర్ణుడు కాబట్టి, పరతత్వము కాబట్టి, కృష్ణ కథ కింద చెప్తున్నటువంటి ఆయన యొక్క నామము గాని, ఆయన యొక్క రూపము గాని, ఆయన యొక్క గుణాలు గాని అతనికి ఏవి కూడా భిన్నముగా లేవు. అన్ని కూడా ఒకటే. అవన్నీ కూడా కృష్ణుడితోటి సమానమే. ఎవరైతే కనుక భగవద్గీతని శ్రద్ధగా చదువుతూ ఉంటారో వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉంటుందంట, భక్తులకి ఆయన యొక్క సన్నిధిలో ఆయన దగ్గరే కూర్చుని ఆయన డైరెక్ట్ గా నాకే చెప్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి కానీ అది ఎలా సాధ్యమవుతుంది అంటే కనుక భగవద్గీతని భగవద్గీతలో ఉపదేశించినట్లుగా ఎవరైతే కనుక పఠిస్తారో, ఎలా ఉపదేశించారండి భగవద్గీతలో మనకి చదువుకోమని? ఎలా ఉపదేశించారు భగవద్గీతలో? భగవద్గీతను ఎలా చదువుకోవాలని? భగవాను వాచ గురు మూల్యంగా చదువుకోవాలని చెప్పి ఇచ్చినారు. విద్యా వినయ సంపద. గురువుని దరిచేరి వారికి సేవను గురించి వారి దగ్గర నుంచి ఎదిగిన వారి నుంచి భగవద్గీతను కరెక్ట్ మాతాజీ, కరెక్ట్. మాతాజీ ఇంకో మాతాజీ కూడా చెప్పారు, గురువు గారి దగ్గరికి వెళ్ళి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః అని చెప్పారు. ఏం చెప్పారు మనకి? ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నారు?
ఆయనకి సేవ చేయమన్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. సేవ చేసిన తర్వాత ఏం చేయమన్నారు? ఆయన దగ్గర చాలా శ్రద్ధగా అణుకోపుతోటి వినయంతో ఆయన్ని ప్రశ్నించమన్నారు అనమాట. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గురువు గారి దగ్గరగా ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే కనుక ఎవరైతే కనుక జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే కనుక తత్వాన్ని నిజముగా చూడగలిగారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవద్గీత నేర్చుకోమన్నారు. అంతేగాని భగవద్గీత ఎవరు పడితే వాళ్ళు వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే గనక మనకి భగవద్గీత మనకి రాదనమాట, సరిగ్గా అర్థం అవదనమాట. సో భగవద్గీతలో ఉన్నటువంటి నిజమైనటువంటి సారాంశం అనేటువంటిది మనకి అందాలి అంటే కనుక మనము శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క భగవద్గీతని నేర్చుకోవాలన్నమాట. సో ఎవరైతే కనుక ఆ విధంగా కాకుండా ఏదో ఆర్టిఫిషియల్ గా భగవద్గీతలో వక్రీకరించి దాని యొక్క అర్థాన్ని బయటకు తీసేటువంటి వాళ్ళకి ఈ యొక్క నిజమైనటువంటి శ్రద్ధాదాన పుంస అనేటువంటిది, ఆ యొక్క లాభం అనేటువంటిది వాళ్ళకి కలుగదు అని చెప్తున్నారు అనమాట. సో విశుద్ధమైనటువంటి భక్తుడు ఏం చేస్తాడంట? కృష్ణ కథా శ్రవణం ద్వారా ఆయన యొక్క పాద పద్మాల్ని నిరంతరము కూడా స్మరిస్తూ ఏం చేస్తాడో ఆయన యొక్క జీవితాన్ని అంతా కూడా అనుభవిస్తాడు అనమాట. సో అటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యొక్క మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అనమాట, భౌతిక ప్రపంచంలో వాళ్ళకి అస్తిత్వం అనేటువంటిదే లేదు. ఎందుకంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా దివ్యమైనటువంటి సముద్రంలో వాళ్ళు తేలి ఆడుతూ ఉంటారు. కాబట్టి ఏమవుతుంది? వాళ్ళకి బ్రహ్మానంద సుఖం అనేటువంటిది ఏదైతే గనక ఆ యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం అనేటువంటిది ఏదైతే ఆనందం ఉంటుందో అది కూడా చాలా సింపుల్ గా తేలిగ్గా ఉంటుంది అనమాట. దాన్ని వాళ్ళు తృణప్రాయంగా తీసి పడేస్తారనమాట వాళ్ళు. తాన్ శోచ్య శోచ్యాన విదోను శోచే హరే కదాయా విముఖానఘేన క్షిణోతి దేవో నిమిషాస్తు ఏష మాయోర్వృధావాదగతి స్మృతినా. ఓ మునివర్య, పాపకర్మల కారణమున భగవత్ కథలకు విముఖులై ఆ విధముగా మహాభారతం యొక్క ప్రయోజనము భగవద్గీత నెరగని వారలు శోచనీయులకు కూడా శోచనీయులగుచున్నారు. తాత్విక కల్పనలు, సిద్ధాంతపరమగు జీవితపు చరమ లక్ష్యములు, వివిధమగు కర్మకాండలను గూర్చి తెలియచేయుటయందు నెలకొనడి అట్టి వారల ఆయువు ఏ విధముగా కాలముచే వ్యర్థముగా దోచుకొనబడుచున్నదో గాంచెడి కారణమున నేను సైతము వారి ఎడ దుఃఖితుడనవుచున్నాను. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి భాషం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. గుణములను అనుసరించి మానవులు మరియు భగవాను నడుమ 3 విభాగములకు సంబంధములు కలుగు. రజస్తమో గుణములు ఉన్నవారు భగవానుని అస్తిత్వమునకు సముఖులై ఉందరు, లేదా భగవానుడి అజ్ఞానపర్తి అనేడి జ్ఞానములో అతని అస్తిత్వమును వారు అంగీకరించరు. వీరికి పైన గలవారు సత్వగుణ ప్రభావములు. ఈ 2వ తరగతి అసలు పరబ్రహ్మమును నిరాకారమని భావింతురు. వారు భక్తి మార్గమును దాని యందు కృష్ణ కథ ప్రధానాంశము గమ్యము వల్లే కాక సాధనమునుగా అంగీకరించరు. వీనికి పైనున్న వారు విశుద్ధ భక్తులు. భౌతిక సత్వగుణములకు పైన ఆధ్యాత్మిక స్థితి యందు వారు నెలకొని ఉందరు. దేవదేవుని నామము, రూపము, యశస్సు, గుణాదులు పూర్ణస్థితి యందు ఒకదానికొకటి అభ్యున్నతమని అట్టి వారు నిశ్చితులై ఉందరు. వారికి జ్యేష్ఠ కృష్ణ కథా శ్రవణము ఆ దేవదేవునితో ముఖాముఖి కలుసుకొని ఉంటారో సమానము. శ్రీకృష్ణ భగవాని విశుద్ధ భక్తి యందు నెలకొని ఉన్నట్టే ఈ తరగతి జనులు అనుసరించి మానవ జీవితపు అత్యున్నత లక్ష్యమును కృష్ణ భక్తి యందు పరిపూర్ణమే మానసిక కల్పన యందు నెలకొండ్రు. శ్రీకృష్ణ భగవానుని ఎడ శ్రద్ధ లేని కారణంన కృష్ణ కథలను వినుటలో నిరాకార వారులను ఎట్టి సంబంధము లేదు. ప్రథమ శ్రేణికి చెందిన విశుద్ధ భక్తులకు అట్టి వారు శోచనీయులై ఉన్నారు. శోచనీయులకు నిరాకారవాదులు సైతము రజస్తమో గుణ ప్రభావితముల గలువారి ఎడ
బాధను కనబడదురు. కానీ విశుద్ధ భక్తులు వారి ఇరువురిని ఎడను బాధ ఆ, చెందియుందురు. ఏలైనగా మిథ్యా కార్యములు యందు ఇంద్రియ భోగములు యందు వివిధములకు జీవిత లక్ష్యములు మరియు సిద్ధాంతములకు సంబంధించిన మనోకల్పన వివరములు నొసగట యందు మానవ జీవనపు విలువైన కాలంను వారు ఆ ఇరువురును వృధా కావించుకున్నట్టే అందులకు కారణము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకు చెప్తున్నారన్నమాట, 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారన్నమాట. మొట్టమొదటి వాళ్ళు ఎందులో ఉంటారు? ఈ యొక్క రజస్తమో గుణాల్లో ఉండేటువంటి వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు, కొంతమంది అందులో ఉండేటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, అసలు భగవంతుడే లేడు, మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాము, ఈ భౌతిక ప్రపంచం అనేటువంటిది మా యొక్క ఎంజాయ్మెంట్ కోసమే ఉంది, మేము ఎవరికి కూడా లోబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి విచ్చలవిడిగా వాళ్ళు ఇంద్రియ భోగం చేస్తూ వాళ్ళు రకరకాలైనటువంటి కర్మల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క సమయాన్ని అంతా కూడా వృధాపరుచుకుంటూ ఉంటారు అన్నమాట. ఇంకా రెండవ కేటగిరీ వాళ్ళు ఎవరు ఉంటారు, వీళ్ళకంటే కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు ఈ యొక్క సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. ఈ యొక్క సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఈ యొక్క నిరాకార బ్రహ్మము, భగవంతుడు అనేటువంటి వాడు ఎవరు, పరబ్రహ్మం అనేటువంటిది నిరాకారము అని చెప్పి వాళ్ళు ఇంకా మానసిక కల్పనలు, యొక్క తత్వ కల్పనలు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు రెండవ కేటగిరీ అన్నమాట. ఈ రెండవ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కనుక రజోస్తమో గుణాల్లో ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు, అయ్యో వీళ్ళ సమయాన్ని అంతా కూడా వీళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారే అని చెప్పేసి రెండవ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు మూడవ కేటగిరీలో రజస్తమో గుణాల్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు ఏమనుకుంటారు, శోచనీయులు, వాళ్ళ గురించి అయ్యో పాపం వీళ్ళు ఎలా వేస్ట్ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళకన్నా కూడా ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళు శుద్ధ సత్వగుణంలో ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క నిరాకార బ్రహ్మంలోను ఈ యొక్క మానసిక కల్పనల ద్వారా వీళ్ళకి భగవంతుడి గురించి ఎప్పుడు కూడా చేరుకోలేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క సమయాన్ని అంతా కూడా వాళ్ళు ఈ యొక్క మానసిక కల్పనల కోసము, నిరాకారవాదం కోసం వాళ్ళు సమయాన్ని అంతా కూడా వృధా చేస్తున్నారని చెప్పి ఎవరైతే కనుక శుద్ధ సత్వంలో ఉన్నారో వాళ్ళు ఈ రెండవ కేటగిరీలో ఉన్నటువంటి సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు అయ్యో అని చెప్పేసి వాళ్ళని శోచనీయులే అని చెప్పి వాళ్ళని అనుకుంటున్నారు అండి, అయ్యో పాపం వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారే అని చెప్పేసి. సో 3 కేటగిరీలు ఏంటి, ఎవరైతే సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు రజస్తమో గుణాల్లో ఉండేటువంటి వాళ్ళ మీద జాలి పడుతున్నారు, అయ్యో వీళ్ళు అనవసరంగా వృధా చేసుకుంటున్నారని. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా చూసి వాళ్ళు జాలి పడుతున్నారు అనమాట, అయ్యో రజస్తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, అదేవిధంగా సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి తెలివితేటలు ఉన్నా సరే, జ్ఞానం ఉన్నా సరే, వాళ్ళు ఆ యొక్క నిరాకారవాదం మీద కూర్చుని వాళ్ళు ఏమనుకుంటారు, నిరాకారవాదం మీద కూర్చుని యొక్క భక్తి కానీ కృష్ణ కథ చేయడం అనేటువంటివి ఏంటంటే గనక అవి గమ్యం కాదు, అవేంటంటే భక్తి అనేటువంటిది ఏంటి, ఒక సాధనం మాత్రమే, అంటే అదొక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, భక్తిని వాడుకుని మనం నిరాకార బ్రహ్మం దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ భక్తి అనేటువంటిది ఏంటంటే గనక భక్తి అనేటువంటిది సాధనము గమ్యము కూడా రెండు భక్తి అన్నమాట. వాళ్ళకి అది తెలియదు కాబట్టి ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు జాలిపడుతూ ఉంటారు అన్నమాట. సో విదురుడు అదే చెప్తున్నారనమాట. సో నేను శోచనీయులకు కూడా నేను శోచనీయుల కింద వాళ్ళని కూడా నేను శోచిస్తున్నాను వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నారనమాట. తదస్య కౌశారవసర్మధాతు హరే కథామేవ కథా సుసారం ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్త బంధు శివాయ న కీర్తయతీర్థ కీర్తే. ఓ మైత్రేయ, ఆర్తబంధువా, కేవలము హరికథయే ప్రపంచ జనులందరికీ శుభమును చేకూర్చగలదు కనుక తేనెటీగలు పుష్పముల నుండి మకరందమును కూడబెట్టినట్లుగా సమస్త కథాసారమగు కృష్ణ కథనే దయతో వర్ణింపుడు. ప్రసాద్ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వివిధ గుణములనందున వివిధ జనుల కొరకే పెక్కు కథా విషయములు కలవు, కానీ దేవదేవుని సంబంధమునందునే ప్రధానముగు కథాంశములు కాని బౌద్ధికత్వముచే ప్రభావితులైనట్టి బద్ధజీవులు మాత్రము దురదృష్టవశాత్తు దాదాపు భగవద్గీత ఎడ విముక్తులై ఉందరు. వారిలో కొందరు
దస్తిత్వమును విశ్వసింపగల విశ్వజిం విశ్వసింపని వారు కాగా, మరికొందరు కేవలము భగవాను నిరాకార లక్షణమునుచే విశ్వసించు వారగుట అందులకు కారణము. భగవానుని గూర్చి పలుకుటకు వారి ఇరువురికి ఏదియును లేదు అనగా, నాస్తికులు నిరాకారవాదులు ఇరువురును సమస్త కథాసారమున నిరాకరింతురు. ఆ కారణమున వారు పలు విధములలో ఇంద్రియ భోగమునందు గాని లేదా మానసిక కల్పనమునందు గాని సాపేక్షమగు కథా విషయమునందు నెలకొని యుందురు. విదురుని వంటి శుద్ధ భక్తులకు వారి ఇరువురి లౌకికుల మనోకల్పన వారు పరులు కథలు కూడా అన్ని విధములుగా వ్యర్థములై ఉన్నవి. ఆ విధముగా కేవలము సారమును కృష్ణ కథలను కూర్చియే పలుకమని అన్యము వలదని విరుదుడు మైత్రేమునికి వర్ధించాను. హరే కృష్ణ ప్రభు. సో థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరైతే కనుక రకరకాలైనటువంటి యొక్క గుణాల్లో ఉన్నారో వాళ్ళకి మాట్లాడుకోవడానికి వాళ్ళకి రకరకాలైనటువంటి చాలా చాలా కథా విషయాలు ఉన్నాయన్నమాట. కానీ అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి కథా విషయం ఏమిటి అంటే కనుక అవి శ్రీకృష్ణ భగవానుడితో సంబంధం ఉన్నటువంటి కథలు మాత్రమే అన్నమాట. కానీ ఎవరైతే కనుక యొక్క బద్ధజీవులు ఉంటారో వాళ్ళు ఇంచుమించు వాళ్ళకి ఈ యొక్క భగవత్ కథలు అంటే కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. వాళ్ళకి కొంచెం కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళలో కొంతమంది ఏంటి, భగవంతుడు అనేటువంటి వాళ్ళు లేడు అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క నాస్తికుల కింద ఉంటారు. లేకపోతే కనుక కొంతమంది ఎవరు ఎలా ఉంటారు అంటే కనుక సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క భగవంతుడికి కేవలం నిరాకారుడు, ఆయనకి ఆకారమే లేదు, నిరాకారవాదుల కింద వాళ్ళు ఉండిపోతారు అనమాట. సో కాబట్టి వాళ్ళకి భగవంతుడి గురించి చెప్పుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ ఏది ఉండదు అనమాట. సో వాళ్ళిద్దరు కూడా అన్నమాట, నాస్తికులు కానీ నిరాకారవాదులు కానీ ఏవైతే కనుక కథాసారాలు ఉన్నాయో వాటిని ఏమి కూడా వాళ్ళు అంగీకరించరు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు ఎందులో పడి ఉంటారు, ఇంద్రియ భోగంలో కానీ లేకపోతే మానసిక కల్పనలో కానీ వాళ్ళు పడిపోయి దానికి సంబంధించినటువంటి కథలు ఏవైతే ఉంటాయో వాటిల్లోనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారన్నమాట. కానీ విదురుడు లాంటి శుద్ధ భక్తులు ఏం చెప్తున్నారు, మాకు అటువంటి కథలు వద్దు. విదురుడికి చాలా క్లారిటీగా చెప్తున్నారు అనమాట. సో నాకు యొక్క రజోగుణం తమోగుణంలో ఉండేటువంటి వాళ్ళు, సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటెడ్ కథలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అంతా కూడా నాకు చెప్పండి. నాకు కేవలం కృష్ణ కథలను మాత్రమే చెప్పండి, వేరే ఏమి కూడా చెప్పొద్దు అని చెప్పి మైత్రేయుడికి ఆయన చెప్తున్నారనమాట. సవే స్వజన్మా స్థితి సంయమార్దే కృతావతారా ప్రగృహీత శక్తి చకార కర్మాణ్యతి పురుషాణి యాని స్వరాకీర్తయతాని మహ్యం. జగత్తును పూర్ణముగా వ్యక్తీకరించుటకు మరియు పోషించుటకు పూర్ణ శక్తిని గూడినట్టి అవతారమును దాల్చిన పరమ నియామకుని దేవదేవుని మానవాతీత దివ్య కర్మలనన్నింటినూ కీర్తింపుము. పద్మిని మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. నేను చదవచ్చా? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు. భాష్యం శ్రీల ప్రభుపాద. శ్రీకృష్ణ గురించి విశేషముగా శ్రవణము చేయుటకు విదురుడు నిస్సందేహముగా పరమోత్కంఠతను కలిగి ఉన్నాడు. కానీ దృశ్యమానవ జగత్తు నుండి ఆ దేవాది దేవుడు కొద్ది సమయమున క్రిందటే అంతర్ధానము చెంది ఉన్న కారణమున అతడు విహల్వుడయ్యను. కనుకనే విదురుడు పురుషావతారములందు ఆ దేవదేవుని గురించి వినగోరెను. జగత్తు యొక్క సృష్టి పోషణము కొరకు పూర్ణశక్తులను గూడి వ్యక్తమయ్యేడి ఆ పురుషావతారముల కర్మలు శ్రీకృష్ణ కర్మల యొక్క విస్తారములు తప్ప అన్యములు కావు. శ్రీకృష్ణుని కర్మల ఏ భాగమును కీర్తించవలెనో మైత్రేయుడు నిర్ణయించుకొన జాలనందున అతని విదురునిచే ఈ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు ఆయన, విదురుడు ఇంకా చెప్తున్నారనమాట. ఈ యొక్క భౌతిక జగత్తుని ఆయన పూర్తిగా బయటకు తీసుకురావడానికి
అదే విధంగా పోషించడానికి పూర్ణశక్తి కలిగినటువంటి అవతారాలు ఏవైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు తీసుకున్నారో అటువంటి మానవాతీతమైనటువంటి దివ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి కూడా నాకు చెప్పండి. సో ఆ విదురుడికి ఏంటంటే గనక అప్పటికే కూడా ఆయనకి తెలిసింది కదా, శ్రీకృష్ణ భగవానుడు యొక్క భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి తన నిజధామమైనటువంటి గోలోక బృందావనానికి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని ఆయన ఉద్ధవుడి ద్వారా తెలుసుకున్నారు కాబట్టి ఆయనకి కృష్ణుడి దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఆయన అని చెప్పేసి, ఎందుకంటే శుద్ధ భక్తుడు కాబట్టి ఆయనకి చాలా బాధ కలిగింది అనమాట. సో కాబట్టి ఆ బాధని కొంతైనా సరే నేను ఉపశమనం చేసుకోవాలి అంటే కనుక ఏం చేయాలి, ఆ యొక్క కృష్ణుడి గురించి, ఆయన యొక్క లీలల గురించి, కృష్ణ కథల గురించి వినాలి. వేరే ఏది విన్నా సరే నాకు దాంట్లో ఎటువంటి సంతోషం కూడా కలగదు. సో కాబట్టి ఎటువంటి అడుగుతున్నారు, ఆయన గురించి ఏం చెప్పమంటున్నారు, పురుషావతారాలు ఏవైతే ఉన్నాయో, జగత్ యొక్క సృష్టి పోషణము, అదే విధంగా పూర్ణశక్తులు కలిగినటువంటి పురుషావతారాల యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీకృష్ణుడి యొక్క విస్తారాలు తప్పితే వేరే కావు. సో మనం అనుకుంటాం అన్నమాట, స్వామి చేసేటువంటి ఆ యొక్క లీలలు 2 రకాలైనటువంటి లీలలు ఉంటాయన్నమాట. ఒకటి ఏవైతే కనుక ఆయన యొక్క అంతరంగ శక్తితో చేసేటువంటి లీలలు, అంటే కనుక స్వామి తీసుకున్నటువంటి అవతారాలు, రకరకాలైనటువంటి రూపాలు తీసుకుని ఆయన వచ్చినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేశారో అవన్నీ కూడా అంతరంగ శక్తిలో జరిగినటువంటివి అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ స్వామి ఆ యొక్క 3 పురుషావతారాలు, కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు ద్వారా ఆయన కూడా బహిరంగ శక్తితోటి ఆయన లీలలు చేశారనమాట. సో విదురుడు అడుగుతున్నారనమాట, కానీ ఆయన బహిరంగ శక్తితో లీలలు చేసినా సరే ఆ లీలలు కూడా శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినవే కాబట్టి ఆయన బహిరంగ శక్తితో ఆయన చేసినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో, సో జగత్ యొక్క సృష్టి పోషణము పూర్ణశక్తులతో కూడినటువంటి ఆ యొక్క పురుషావతారాల యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా నాకు చెప్పండి అని చెప్పేసి విదురుడు ఆయన మైత్రేయిని అడుగుతున్నారనమాట. శ్రీసుకం వాచ సయేవా భగవాన్ పృష్ఠ ఛత్రాకౌశారవో ముని పుంసాం నిశ్రేయసార్థేన తమః బహుమానయాన్. సుఖదేవ గోస్వామి పలికెను, విదురుని పరమాదరించిన పిమ్మట మైత్రేయముని అతని అభ్యర్థనపై సమస్త జనుల ఘనమగు శ్రేయము కొరకు ఇట్లు పలుకనారంభించెను. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాదికి జై. సామాన్య మానవులందరినీ అభ్యాసము మరియు అనుభవమునందు అతిశయించిన కారణమున మైత్రేయముని ఇచ్చట భగవానుడు అని వర్ణించబడినాడు. ఆ విధంగా అతడు ఎంచుకున్న ప్రపంచపు పరమ శ్రేయోవిదాయక కార్యము ప్రామాణికమైనదిగా భావింపబడినది. సమస్త మానవ సంఘమునకు పూర్ణ సంక్షేమ కార్యము కృష్ణ భక్తియే. కనుకనే విదురుని అభ్యర్థనపై మైత్రేయముని దానిని యుక్తముగా వివరించను. హరే కృష్ణ. సో మనకి ఒక కాన్వర్జేషన్ శ్రీమద్ భాగవతంలో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్స్ చూసాం అన్నమాట. సో విదుర మైత్రేయ సంవాదం జరుగుతుంది. అదే విషయాన్ని సుఖదేవ గోస్వామి మళ్ళీ పరీక్షిత్ మహారాజుకి కూడా చెప్తున్నారు అనమాట. అందుకే ఇక్కడ మధ్యలో ఏమొచ్చింది, సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి విషయం ఏంటి, విదురుడు ఆ విధంగా ప్రశ్నలు అడిగిన తర్వాత విదురుడిని చాలా ఆదరించినటువంటి మైత్రేయముని ఏం చేశారు, సో ఆయన యొక్క కోరిక మీదట మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క శ్రేయస్సు కోసము కూడా ఈ విధంగా మైత్రేయుడు విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఆయన ప్రారంభించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తే గనక మైత్రేయుడిని కూడా భగవాన్ అని చెప్పి ఎందుకు చెప్పారు అని అంటే గనక మొత్తం సామాన్యమైనటువంటి మానవులకి అభ్యాసము ఆ యొక్క అనుభవము 2 కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మైత్రేయమునికి. కాబట్టి ఆయన్ని ఈ విధంగా భగవానుడు అని చెప్పి వర్ణించడం జరిగింది అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మొత్తం మానవ సంఘానికి నిజమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ, ఎవరికైనా సరే ఏమైనా ఒక మంచి చెయ్యాలి ప్రపంచ జనులకి అంటే కనుక వాళ్ళకి నిజమైనటువంటి యొక్క సంక్షేమ కార్యము ఏంటంటే అది ఆ యొక్క కృష్ణ భక్తిని ఇవ్వడమే అనమాట వాళ్ళందరికీ కూడా. సో ఆ విధంగా ఏం చేస్తున్నారు, మైత్రేయముని చెప్పడం ప్రారంభించారు అని చెప్పేసి చూస్తున్నారు అనమాట. సో రేపటి నుంచి కూడా మనకి ఈ యొక్క మైత్రేయముని విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పారు, ఆ యొక్క లీలలు ఏమి చేశారు అనేటువంటివి
మనము రేపటి నుంచి చూద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే దండవత్ కృష్ణ. ప్రణామ్. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ హరే ప్రణాం. కృష్ణ.